పేద ప్రజలకు ఇచ్చిన డబ్బాల విషయాలు తీసుకోండి, ఏమైనా సరే కానీ అన్నిటికీ అవినీతి చేసి ఆయన అంత మూట కట్టుకొని పాపడ మూట కట్టుకొని ఈరోజు తిప్పడం జరిగింది. మాకు ఆయన చేసే శాస్త్రాలు నచ్చక, ఆయన చేసే వ్యవహారం నచ్చక మేము అందరం కలిసికట్టుగా ఒక దాటి మీద ఉంది ఆయన దింపి ఈరోజు మున్సిపాలిటీని మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము గతం ఎక్కడ జరిగింది. కానీ ఈరోజు మేము చూసినాక ఒక్కటి అభివృద్ధి అని చెప్పి ఒక్క నయా పైసా కూడా ఏమీ లేకుండా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం అభివృద్ధి అన్న మున్సిపాలిటీకి ఆదాయమే టెకలు చూపించింది. ఈ సంవత్సరం ఈ పరిపాలన 10 సంవత్సరాలు ఉన్నది. ఈ 10 సంవత్సరాల్లో మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం చూపించారు? ఎంతసేపు ఉన్నా లింగారెడ్డికుంట ఆ మామూలు డబ్బాల గురించి తప్పించి మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం చూపించారు చెప్పండి. మరి మీరు గత నాయకులు, గత మాజీ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు ఉన్న నాయకులు నేను చుట్టిగా అడుగుతున్నా, ఎంతసేపు ఉన్న ప్లేసులు ఏ రోడ్డు మీద ప్లేస్ కనబడితే చాలు వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళకి తెలిసిన బంధువులకి, వాళ్ళకి మిగతా వాళ్ళకి రాశాన్ని తప్పించి మీరు కనీసం సామాన్య ప్రజలకి ఏమైనా ఉపయోగపడతారని చెప్పి లేదా మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం తేవాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారా? రోడ్డు వేడింగ్ అన్నారు. రోడ్డు వేడింగ్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. పేద ప్రజలు పాత బజారు, గాంజోగు, చిట్యాల రోడ్డు, గోపాల్పేట రోడ్డు పేద ప్రజలు, పానగల్ రోడ్డు పేద ప్రజలు ఉన్నారు. కమర్షియల్ బిల్డింగ్కి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన ఏ ప్రభుత్వం చెప్పింది? మరి మిగతా ఉన్న వాళ్ళ పేద ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ద్వారా కాలేదు. అన్ని డబుల్ బెడ్రూమ్ మొత్తం కమర్షియల్లో ఉన్న వాళ్ళకి కోట్లు కొన్ని కోట్లు ఉన్న కార్లు ఉన్న వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్రూమ్లో 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒక రోజు 10 ఉంటాయి. ఈ లెక్కలని మేము తీసుకున్నాము. ఎవరుగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకి ఏదో విధంగా గవర్నమెంట్ నుండి మీరు నిధులు తీసుకురావచ్చు కదా. డబుల్ బెడ్రూమ్ ఈ డబుల్ బెడ్రూమ్ దేనికోసం కట్టింది? సామాన్య ప్రజలకి, ఇల్లు లేని వాళ్ళకి కదా. మీరు చేయాల్సింది ఇదేనా? ఎవరు చెప్పి ఏ చట్టం చెప్పింది అసలు? కమర్షియల్ బిడ్డలో షాపులలో డబుల్ బెడ్రూమ్ పంచాలని అవినీతి. ఏ మున్సిపాలిటీ ఏ పైన పడుతున్నా మొత్తం అవినీతి. ఇప్పుడు అభివృద్ధి చేయాలన్న ఒక్క నయా పైసా కూడా లేదా. ఎంతసేపు ఉన్నా పైకి మేము అమౌంట్ తెచ్చామన్నా మాకు పేపర్ రోడ్డు చూపించారు. ఒక్క అమౌంట్ పైకి రోడ్డు కటింగ్ కోసం అని చెప్పి ఇన్ని కోట్లు అని చెప్పి ఏనాడు కూడా తీసుకురాలి. మొత్తం మున్సిపాలిటీ వాడేరు. లోపలనే సంతకాలు పెట్టేశారు. ప్రతి నెల మీటింగ్ అని చెప్పి సిఆర్ఎంలు ఇవ్వడము, మీటింగ్ జరిగిందని చెప్పేవాళ్ళు. మాకు మీటింగ్ ఎన్ని నెలలు జరుగుతున్నాయి? మాకు మీటింగ్ మీకు ఎలా ప్రతి కమిటీలో తెలుసా? ప్రతి నెల మాకు మీటింగ్ జరిగిందా? 3 నెలలకు 2 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగింది. ప్రతి నెల మీటింగ్ అని చెప్పి సిఆర్ఎంలు ఇవ్వడము, ఏదో రకంగా పని కానివ్వడం. ఆ వార్డులో అభివృద్ధి ఏడ జరిగింది? వార్డులో ఏ అభివృద్ధి జరిగింది? ఏ వార్డులో ఒక్క నయా పైసా అభివృద్ధి కూడా జరగదు. మున్సిపాలిటీ తీయండి. 15% ఎంత అభివృద్ధి జరిగిందో తీయండి సార్, లెక్క తీయండి. ఇంత అవినీతి పరంగా చేసి మీరు ఇవాళ మళ్ళా మేము ప్రజల మధ్యలో ఉన్నాం, రైతుల పక్షాన ఉన్నాం. రైతుల పక్షాన మీరేనా ఉన్నారు? మీరే ఓట్లు దొడ్డు ఓట్లు వద్దని మీరే అంటారు. మీకు నచ్చిన పంట ఏమని చెప్పి మీరే అంటారు. మీకు నచ్చిన పంట ఏమని చెప్పి మీరే అంటారు. మీకు వద్దని చెప్తారు. మీ ఇష్టం వచ్చినట్టు. ఇది రాజ్యాంగం, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిస్తారు. అందుకని చెప్పి ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చి మీకు కళ్ళు కాల్చి వార్త పెట్టినారు. ఇంకోసారి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ మా నాయకుడు మేఘారెడ్డి గారిని ఈ పత్రికా విలేకరుల మధ్యలో ఇంకోసారి తిరిగిన మాకుగా నోరు ఉంది, మాకుగా నాలుగు ఉంది, మా నోట కూడా వరదల మాట వస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 5 నెలలు గడిచింది. ఈ 5 నెలల దినంలో 2 ఎలక్షన్లు రావడం జరిగింది. 2 నెలలు మాత్రమే ప్రభుత్వం తను పని చేసుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఒక స్థానం కల్పించాలి, వారి ఉద్దేశాలను తెలియజేయాలి, వారి నిరసన తెలియాలని ఏదైతే నిన్న రైతుల పైన ధర్నా చేసిన వారికి కాస్త విఘ్నత ఉంటారు. వారు మాట్లాడిన మాటలు, వారు చేస్తున్న చేష్టలు ఒకసారి ఆలోచన చేసుకొని చేయాలి. నిన్న మాట్లాడుతూ సన్నబడ్డకి ఇస్తారా, లాభబడ్డకి ఇస్తారా అనేది ఎన్నికలు కూడా ఉన్నాం. ఇప్పటికి కూడా
ఏ మాట రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు తెలియజేయలేదు. మొన్న రైతు బంధు అనేది ఎన్నికల కోడ్ సందర్భంలో 2,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు కోడ్ ఉన్నది కూడా ఏదైతే రైతుల పెరుగుదల ఉద్దేశంతో రైతుల 2,000 రూపాయలు రైతు బంధు చేస్తే మీరే కేసేసి ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ చేశాను. ఈరోజు వనపర్తిలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నారో గతంలో మీరు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని సూచనలు చెప్తారు. అదేనండి, విద్యార్థులకు ఉద్యోగ వృత్తి ఇస్తాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇంటిలో ఉద్యోగం ఇస్తాడు, రైతులకు ఉచిత ఎరువులు ఇస్తాడు, కేజీతో పీజీ అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి. మన 10 ఏళ్ల కాలంలో మీరు చేయలేదు. నిన్న అన్నటువంటి పాటు ఏదైతే ఉందో మాకు విద్యుత్ ఆటోస్తుంది. మేము ఏదైతే నాయకుల కింద పనిచేస్తున్నామో ఆ నాయకుల ఏ విధంగా అయితే నడవకుండా బాధపడతారు అదే విధంగా ఉంటారు. మీరు మాట్లాడినట్టు లేకుండా మాట్లాడగలుగుతారు. మీరు చేసినటువంటి చేస్తూ మీరు చేయగలుగుతారు. మీరు ఒకటి గుర్తుంచుకున్నారు. నిన్న మాట్లాడినటువంటి మాట ప్రేక్షకులుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో దానిపైన కాంప్లైంట్ చేస్తాం, పోలీస్ కేసు కూడా పెట్టడం మీరు ఖచ్చితంగా చేస్తాం. మీరు ధర్నా చేస్తున్నట్టు ప్రతి విషయంలో ధర్నా చేయాలి. ప్రభుత్వానికి ప్రతిపక్షం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రభుత్వం ఏదైనా కొద్దిగా అలసత్వం ఎదుర్కొంటే ఇచ్చిన వాగ్దానం లేట్గా చేసే క్రమంలో మీరు ధర్నాలు చేయాలి. ప్రభుత్వం తెలియాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది. అది 100% నిజం. గతంలో 10 ఏళ్లలో ఎవరైనా ప్రతిపక్షంలో ఉండి ధర్నా చేయడానికి ముందుకు వస్తే మీరు లాఠీతోనో కండువతో సమాధానం చెప్పడం. కాంగ్రెస్ పార్టీ అది ఆ విధంగా చేయదు. ధర్నా చౌక్లో అన్ని రకాల ధర్నా చేయొచ్చు, ఎలాంటి ధర్నాలైనా చేయొచ్చు. ఉదాహరణకు మీ గత ప్రభుత్వం చేసే అవినీతి మీద కూడా కుల సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ ధర్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అధికార పక్ష నాయకులు కూడా ధర్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని, వనపర్తిలో చేసిన అవినీతిని, వనపర్తి మున్సిపాలిటీలో చేసిన అవినీతిని బయట పెట్టమని ధర్నా చేయడానికి కూడా ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తాం. ఇది నిత్య సత్యం, ఇది గుర్తుంచుకోండి. పోతే నేను నిన్న మాట్లాడినటువంటి మాటకు క్షమాపణ చెప్పాలి. ఒకటి, రెండోది కూడా నాయకులు మాట్లాడుతున్నాం. గతంలో మీరు ఏనాడు తెలంగాణ ఉద్యమం ఊళ్ళతో ఎగిసినప్పుడు ఏనాడు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి రాలేదు. తీరా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆంధ్రలో పోయింది, తెలంగాణలో కూడా పోయిందని తెలిసినారు. మీరు మాట్లాడే పక్షంగా తెలుగుదేశం పార్టీని ఈనాడు ఇద్దరు కలిసి దాన్ని భువనాశనం చేసిండు. ఆఖరికి 2 పేర్లు కరోనా పేషెంట్లు కదా. ఆ కరోనా పేషెంట్ ఇద్దరు వచ్చి బీఆర్ఎస్ చేరారు. చివరకు మిగిలేది ఆ 2 కరోనా పేషెంట్లు, 2 కరోనా పేషెంట్లు మాత్రమే ఉంటారు. ఈ 2+2 4 మాత్రమే టీడీపీ బీఆర్ఎస్ పార్టీలో మిగిలేదు. ఆ 2 ఎవరైతే వాళ్ళకు బాగా అర్థమవుతారు. ఇంకొక మాట చెప్తున్నా, మీరు మాట్లాడే ముందు అవినీతిని బయట పెట్టమంటారు. అవినీతిని బయట పెట్టడానికి, మున్సిపాలిటీ అవినీతి పెట్టడానికి ఎక్కువ సమయం తీసుకోము. అది తొందరలోనే మీ అవినీతిని చట్టం తన ఫలితాన్ని చేసుకోబోతుంది. మీ అవినీతిని మొత్తం బయట పెట్టడం. మీరు చేసినటువంటి అవినీతిని నిన్న మీరు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట మేము ఉచ్చరించలేము. మీరు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను ఇచ్చేయాలి. అదేవిధంగా మీరు చేసినటువంటి అవినీతిని సహించలేక మీ మున్సిపాలిటీ కౌన్సిలర్లే, నేను వనపర్తి చరిత్రలో ఏ మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఈ రోజు మధ్యలో దిగిపోయిన చరిత్ర వనపర్తి లేదు. ఈ రోజు వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్ మధ్యలో దిగిపోయిన ఘనత లేకుంది. నేను ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకో. మీరు అభివృద్ధి జరిగిన ఎంత అవినీతి చేసిందో వనపర్తి ప్రజలందరికీ తెలుసు. ఇంకొక మాట చెప్తున్నా, మీరు ఎక్కడ కూడా ఉద్యమంలో కానీ అధికారంలో ఉండి కానీ చేశాము. దానికి 29% లేదు. పేరు మున్సిపల్ చైర్మన్ గానే ఉన్నావు. నీకు చైర్మన్ గా ఎంత పేరు వస్తుందో, ఎంత అమౌంట్ వస్తుందో ఉద్దేశంతో అక్కడ ఉన్నావు. అది మెడపట్టి మున్సిపాలిటీ కింద నిర్ణయించింది. దస్పాలిక ముందు మాట్లాడే ముందు జాగ్రత్త.
నిన్న మన ఒక కొత్త ఆయన వచ్చింది, ఇంకొక ఆయన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆయన మాట్లాడుతూ ఏమంటే మేఘారెడ్డి గారి గురించి, మేఘారెడ్డి అభివృద్ధిలో బాగా పంచుకుని ఎవరు మాట్లాడుతున్నారు. అయ్యా ఖచ్చితంగా రోడ్డు చేస్తాం, ఖచ్చితంగా రోడ్డు చేస్తాం, మీలాంటి రోడ్డు రైడింగ్ చేయం, మీలాగా అవినీతి రోడ్డు రైడింగ్ చేయం. నిజాయితీగా వాళ్ళకి ఏ విధంగా పేరు చేయాలో ఆ విధంగా పేరు చేసి రోడ్డు రైడింగ్ చేస్తాం. ఇది ముమ్మాటికి నిజం. మీరు చేసినటువంటి ఒక దగ్గర గతంలో చేసిన రోడ్డు రైడింగ్ ఎట్లుందంటే, మేము గతంలో తెలంగాణ ఉద్యమంతో పాటు రోడ్డు రైడింగ్ ఉద్యమం చేస్తాం. ఆ రోజు ఆ నాయకుడు మీ నాయకుడు ఆ రోజు ఏమన్నా అంటే యూనిఫామ్ కూడా ఉండాలన్నాడు. సరే యూనిఫామ్ అంటే నేను తక్కువ చదువుకున్నా, యూనిఫామ్ అంటే నాకు అర్థం తెలియదు. యూనిఫామ్ అంటే కింద మీదకి నువ్వు రెస్పెక్ట్ చేస్తావో అట్లా ఉండాలి అనుకుంటాను. ఈరోజు రోడ్డు ఎట్లా ఉందంటే ఒక నల్ల పాయింట్ తెల్లకి ఒక గంట కిందికి ఒక గంట మీద, ఈ విధంగా మీరు రోడ్డు మా నాయకుడు అంటే మీరు చేసి యూనిఫామ్ కూడా మీరు చెప్పిన విధంగా యూనిఫామ్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, రోడ్లు వేస్తాడు, ప్రతి ఒక్క పని అభివృద్ధిలో బాగా పంచుకుంటాడు. దాదాపు ఒక 20 ఏళ్ళ వరకు మా నాయకుడు ఏం పీకేది ఉండదు, చేసేది ఉండదు. ప్రస్తుతం జాగ్రత్త, ఇక్కడ ముందు మాట్లాడమని నోరు అందులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క బడుగు బలగాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో ఎవరు అపోహలు పడొద్దండి. కేవలం మనం రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది ఓన్లీ చిన్న రాజకీయాలు మాత్రమే. మేము గద్దెకెక్కి దాదాపుగా 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల కాలంలో 2 ఎలక్షన్స్ కోడ్ వచ్చాయి మనకు. ఒకటి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది మాకు, రెండోది వచ్చేసి మనకు ఎంపీ కోడ్ వచ్చింది. ఈ 2 కోడ్ ఉన్నందువలన మేము 500 గ్యాస్ సిలిండర్ ఒకటి మరియు 200 రూపాయల 200 యూనిట్ల అదొకటి, దాంట్లో రైతు రుణమాఫీ కొరకు పెళ్లి పెట్టినామని వాస్తవమే. కానీ ఎప్పుడైతే మనకి ఈ జూన్ 4 తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అయిపోతుందో 15 తారీఖులోపు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఘంటాబద్ధంగా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉన్న చిత్తశుద్ధి. ఇది వాళ్ళు ఈరోజు 10 సంవత్సరాలు మనం ఏమి చేయకుండా రైతుల పక్షాన కానీ పేద బడుగుల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఒకటే సూచన, అయ్యా మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఎందుకు రైతు రుణమాఫీ చేయలేదు? మీరు ఆత్మవిశ్వాసం విమర్శన చేసుకోండి. ఇది ఏదో మీరు వచ్చి రిసర్చ్ చేసాం కాకుండా మేమైతే కార్యక్రమం ఆపము. ఆగస్టు 15 తారీఖున ఎట్టి పరిస్థితుల్లో మేము రుణమాఫీ చేసి తీరుతుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. మీరు ఏదో అప్పుడు రైతులాగా మీరు కూడా ఏదో ఒక ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు దేని ఉంటుంది. ఇన్ని రోజులు మీ పక్షాన ఎన్నో మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు మాట్లాడారు ప్రతిపక్షాన. కేవలం ఇప్పుడు వచ్చి మేము రాజకీయాలు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అంటారు. రెండో విషయం వచ్చేసి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బోనస్గా 500 రూపాయలు ఖచ్చితంగా వరి మద్దతు అని చెప్పారు. కానీ సన్న బియ్యానికి ఇస్తున్నామని చెప్పలేదు, దొడ్డు బియ్యానికి చెప్పలేదు. మీరు ఏదో జరిగిపోతుంది, ఏదో లేదు మా రాజకీయ ఉనికి కోల్పోతున్నాము, ఏదో ఒక కార్యక్రమం ముందు వేసుకున్న సందర్భం ముందు తీసుకొని మాకు దానికి ఇస్తారు మీరు దీనికి ఇస్తారని చెప్పడం చాలా ఉద్యోగంగా ఉంది. అది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని అన్ని పక్షాలు తరపున నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా మద్దతు ధర కూడా ఖచ్చితంగా రైతులకు అందజేసే కార్యక్రమం చేపడుతుంది అని దానికి ఎలాంటి అపోహతో నెంబర్ 1. దాని తర్వాత మీరు చిల్లర రాజకీయాలు మానుకోండి. నిర్ణయాత్మకమైన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు కూడా కీలకమే. ప్రతిపక్షాలు కూడా ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అది పెట్టి మాకు ఏదో జరిగిపోయింది, ఈ 2 నెలల్లో ఏదో మునిగిపోయింది, ఏదో చేయిందని అని అనుకోకండి. దయచేసి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి మీరు. కానీ మీరు ఏదో విధంగా ఏదో జరిగిపోయింది, మొత్తం అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది అని మీరు అపోహపడకుండా ప్రజలను కానీ రైతులను కానీ మభ్యపెట్టద్దండి. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా మేము రైతుల కొరకు బలమైన వర్గాలకు అనుదానాలతో ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి ముందుకు వచ్చే ప్రభుత్వం మాది. దీని గురించి మీరు ఎలాంటి ప్రజలు కానీ మా రైతులు కానీ ఎలాంటి మీరు అపోహలు కానీ మీరు ఆగస్టు 15 లోపు మా నాయకుడైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. దీనిలో ఎలాంటి అపోహలు వద్దు. రెండవ విషయం మేము చెప్పాల్సిన ఒకటే విషయము, ఒక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న గడ్డయాదవ్ గారు మీరు ఒక ప్రతిపక్ష నాయకులు, ఒక జిల్లా పార్టీ అధ్యక్షులు, మీరు ఒకవేళ
విమర్శించాలనుకుంటే రాజకీయ విమర్శలు చేయండి, కానీ వ్యక్తిగతంగా ఆ అబ్బకు అమ్మకు పుడతామనడం ఎంతవరకు కట్టింది? ఇది ఆయన వచ్చే ఇంటర్వ్యూ వదిలేస్తున్నాం. మేము దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. మేము నిర్ణయాత్మకంగా మేము మాకు ఇచ్చిన ప్రజల తీర్పును మేము శిరసా వహిస్తూ మేము ప్రజల కొరకు మేము ఎల్లవల్ల పనిచేయడానికి రెడీ ఉన్నాము. అది ఆ భాషను మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు వాడుతున్నారు, మీరు ఖచ్చితంగా వాపసు తీసుకోండి. లేదా అది మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడైన మేఘాడి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వనపర్తిని ఏ విధంగా మేము అభివృద్ధి పథకంలో తీసుకున్నామనే ఆలోచన విధానంతో మా ఎమ్మెల్యే గారు రాత్రి బాబు కష్టపడతా ఉన్నారు. ఈ రాబోయే 6 నెలల 9 నెలల్లో మీకు తెలుస్తుంది ఆయన చేసే కార్యక్రమంలో కూడా ముందుకు వస్తాయి. ముందులో పత్రికలు కూడా మీరు చూస్తారు. మీరు ఇన్ని రోజులు చేసిన నాయకులు ఇప్పుడు మా నాయకులు చేసే వ్యత్యాసాన్ని మీరే గమనిస్తారు. ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ బడుగు పైన వర్గాలకు రైతు సంక్షేమాలకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ మా యొక్క ఎమ్మెల్యే గౌరవ్ మేఘారెడ్డి గారు ఎల్లవేళ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల స్వేచ్ఛ కొరకు మేము పనులు చేసుకోబోతాము. అయితే ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి సలహా సూచన ఒకటే మాట, నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి, వ్యక్తిగత దూషణకు పోవద్దండి. దయచేసి మేము మీ విద్యకు వదిలేస్తున్నాము. మేమేం కాడవా చేయదలుచుకోలేదు, ఏం చేయాలి కానీ మీ విద్యలకే మీరు ఏ నాడు ప్రతిపక్షాలు చేసింది లేదు, 10 ఏళ్ళు ఏం చేసింది లేదు. మేము ఒక డెడ్ లైన్ తోటి ఆగస్టు 15 తారీఖు రుణమాఫీ చేస్తామని ఖరాఖండిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. అదే మాట అనుగుణంగా ఈ రోజు అన్ని శాఖలతోటి సమన్వయం నడుస్తుంది, సమావేశం నడుస్తున్నాయి. ఏ రకంగా రైతు రుణమాఫీ చేయాలి అనే విధంగా ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు నాడు ఖరాఖండిగా అది అమలు చేసి తీరుతాం. ఇది మా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే మేఘారెడ్డి కానీ ప్రజల పక్షంగా ప్రజల కొరకు